హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే సినిమా పేరు రేస్ టు విచ్ మౌంటైన్. 2009లో రిలీజ్ అయిన సినిమా ఇది. ఇందులో మన రాక్ ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ గా ఉంటాడు. అతను తన లైఫ్ ఏదో నార్మల్ గా గడిపేస్తాడు అనుకునే టైంలో సడన్ గా ఇద్దరు పిల్లలు తన టాక్సీలోకి ప్రత్యక్షమవుతారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు మామూలు పిల్లలు కాదు, వేరే ప్లానెట్ నుంచి వచ్చిన ఏలియన్స్. వాళ్ళ వెనక గవర్నమెంట్, మిలిటరీ, మాఫియా, ఇంకా ఒక పవర్ఫుల్ అయిన ఏలియన్ అసాసిన్ అందరూ పడతారు. అందరూ వీళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంటే మన రాక్ మాత్రం వీళ్ళని కాపాడాలి అనుకుంటాడు. మరి ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ గవర్నమెంట్ ని, ఏలియన్స్ ని ఎదిరించగలడా? అతను ఆ పిల్లల్ని సేఫ్ గా వాళ్ళ స్పేషిప్ దగ్గరికి ఎలా తీసుకువెళ్ళాడు? ఈ ప్రాసెస్ లో జరిగిన రచ్చే ఈ సినిమా యొక్క కథ. ఈ సినిమాలో యాక్షన్, కార్ చేసెస్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని వేరే లెవెల్లో ఉంటాయి. సో ఇక లేటం చేయొద్దు, పూర్తి కథ ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు ఇంకా మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. సినిమా ప్రారంభంలో రాత్రిపూట ఒక పెద్ద ఏలియన్ స్పేస్షిప్ భూమిలో ఒక ఎడారిలో క్రాష్ అవుతున్నట్టు చూపిస్తారు. విషయం తెలుసుకుని బ్లాక్ కలర్ కోట్ సూట్ వేసుకున్న కొంతమంది స్పెషల్ ఆఫీసర్లు వెంటనే హెలికాప్టర్ లో ఆ క్రాష్ అయిన ప్లేస్ కి బయలుదేరతారు. వీళ్ళంతా గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్. ఏలియన్స్ ఉన్నారా లేదా, వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది పైన వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఆర్గనైజేషన్ పేరు ప్రాజెక్ట్ మూన్ డస్ట్. ఎడారికి వచ్చిన ఈ టీం కి ఇతనే లీడర్. ఇతని పేరు హెన్రీ. ఏలియన్స్ అంటే అసలు పడదు వీడికి. వీళ్ళంతా ఆ ప్లేస్ ని స్కాన్ చేస్తారు. ఇదే సమయంలో మనకి మరో పక్క మన హీరోని పరిచయం చేస్తారు. ఇతని పేరు జాక్. చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు కదా. ఇతను పాస్ట్ లో కొన్ని తప్పులు చేసి జైలుకి వెళ్ళొచ్చున్నాడు. అండ్ ఇప్పుడు అలాంటి తప్పులు మళ్ళీ చేయకూడదని ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉంటూ ఒక నార్మల్ టాక్సీ డ్రైవర్ లో బ్రతుకుతున్నాడు. జాక్ లాస్ వేగస్ లో ఉంటాడు. ఒకసారి ఒక లేడీ టాక్సీ ఎక్కి అతన్ని ఒక కన్వెన్షన్ దగ్గరికి తీసుకువెళ్ళమంటుంది. ఈ లేడీ పేరు డాక్టర్ అలెక్స్. ఈమె ఒక ఆస్ట్రోఫిజిస్ట్. ఆమె కూడా వేరే వేరే ప్లానెట్స్ మీద లైఫ్ ఉందా లేదా అనే దానిపైన రీసెర్చ్ చేస్తుంది. తను చాలా కాన్స్పిరసీ థియరీ, సైంటిఫిక్ మాటలు అన్ని మాట్లాడుతుంది. కానీ ఎవ్వరూ తనని పట్టించుకోరు. తను ఎంత డెస్పరేట్ అంటే డ్రైవ్ చేస్తూ జాక్ తన మాటలన్నింటినీ విన్నాడని తను కార్ దిగేటప్పుడు అతనికి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి నేను ఇక్కడే ఉంటా, నీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే నన్ను వచ్చి మీట్ అవ్వు అని చెప్పి వెళ్తుంది. తర్వాత జాక్ తన ఇంటికి వెళ్తాడు. వీడు టైం దొరికేటప్పుడల్లా బాక్సింగ్ చేస్తుంటాడు. పక్కింటి అతను రే నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వరా అని గొల్లుబడ్డంతో జాక్ అయితే మీరు కూడా సైలెంట్ గా ఉండండి అని చెప్పి అతను వెళ్లి పడుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఏలియన్ స్పేస్షిప్ క్రాష్ అయిన సైట్ ని చూపిస్తే గవర్నమెంట్ ఆ ప్లేస్ కి 8 కిలోమీటర్ల చుట్టుపక్కల ఫుల్ గా బ్లాక్ చేసి ప్రజల దగ్గర ఏలియన్స్ గురించి దాచేసి అక్కడ ఏదో ఒక కెమికల్ లీకేజ్ జరిగింది, జనాలు జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళు మొత్తం కప్పిపెట్టి ఆ ప్లేస్ ని ఫుల్ గా స్కాన్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ లో చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. దూరంలో స్నైపర్స్ కూడా ఏదైనా తప్పు జరిగితే షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి అక్కడ ఏలియన్స్ లో ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. అవైతే చూడడానికి అచ్చు మనుషులకి ఉన్నట్టే ఉంటాయి. తర్వాత వాళ్ళు ఒక స్పెషల్ డివైస్ ని యూజ్ చేసుకుని స్కాన్ చేసినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది వచ్చింది కేవలం ఒక ఏలియన్ కాదు, 2 ఏలియన్స్. అండ్ అవి ఎగ్జాక్ట్ గా మనుషుల్లానే ఉన్నాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకి మన జాక్ ని చూపిస్తారు. జాక్ ని కొంతమంది రౌడీ మనుషులు అడ్డగిస్తారు. వీళ్ళని వుల్ఫ్ అనే ఒక డాన్ పంపించుంటాడు. యాక్చువల్లీ మన హీరో జైలుకి వెళ్ళాడు కదా, అందుకు రీజన్ ఏంటంటే ఇంతకు ముందు ఇతను వుల్ఫ్ కింద ఒక డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అండ్ అలానే ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇతను జైలుకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఈ రౌడీ వాళ్ళు మన హీరోని మళ్ళీ వాళ్ళ టీంలో జాయిన్ అవ్వమని పిలుస్తారు. వీడు నేను రానని ఎంత చెప్పినా వీళ్ళు వినకుండా వుల్ఫ్ కి నువ్వు చాలా నచ్చేసావు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని పట్టుపడతారు. ఒక పాయింట్ లో జాక్ వాళ్ళిద్దరిని ఎదిరించి ఫైట్ చేస్తాడు, వాళ్ళని చితగ్గొడతాడు. కానీ సరిగ్గా అదే సమయానికి ఆ ప్లేస్ కి ఒక పోలీస్ ఆఫీసర్ రావడం వల్ల వీళ్ళు ఫైట్ ని ఆపిస్తారు. తర్వాత జాక్ హమ్మయ్య తప్పించుకున్నా అని కారికి చూస్తే వెనక 2 చిన్నపిల్లలు ఉంటారు. ఈ అమ్మాయి పేరు సారా అండ్ ఈ అబ్బాయి పేరు సిత్. అండ్ వీళ్ళే క్రాష్ అయిన సైట్ నుంచి తప్పించుకున్న ఏలియన్స్. జాక్ వాళ్ళ దగ్గర మీరెప్పుడు కార్ ఎక్కారు, నేను మిమ్మల్ని చూడనే లేదే అని కన్ఫ్యూజ్ అయితే వాళ్ళతనికి ఒక పెద్ద డబ్బు కట్ట చూపించి మాకు అర్జెంట్ గా ఒక ప్లేస్ కి వెళ్ళాలి, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు అని అడుగుతారు. జాక్ సరే అని చెప్పి ఇంతకి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఆ లొకేషన్ పేరు తెలియక వాటి కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ 40, 36, 52 అని చెప్తుంటే జాక్ వీళ్ళేం పిచ్చోడ్రా అని వాళ్ళని ఆపి చివరికి వాళ్ళు ఇచ్చే హ్యాండ్ డైరెక్షన్స్ ని ఫాలో చేసుకుని కార్ ని డ్రైవ్ చేస్తాడు. ఆ పిల్లల చేతిలో బ్లూ కలర్ లో ఒక డివైస్ ఉంటుంది. అండ్ అందులో వాళ్ళు మ్యాప్ చూస్తూ హీరోకి దారి చెప్తారు. ఇంకో పక్క హెన్రీ ఆ ఏలియన్స్ లో ఎక్కడికి వెళ్ళిపోయాయో అని వెతుకుతూ అతను ఆ ప్లేస్ దగ్గరలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అన్నిటినీ చెక్ చేస్తుంటాడు. ఆ ఏలియన్ పిల్లలిద్దరూ ముందు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కి ఒక ఏటీఎం కి వెళ్లి దాన్ని అసలు టచ్ కూడా చేయకుండా చాలా డబ్బులు విత్డ్రా చేసుంటారు.
సో వీళ్ళకేదో సూపర్ పవర్స్ ఉన్నాయి అని హెన్రీ అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ పిల్లలు డబ్బు తీసుకుని జాక్ టాక్సీ ఎక్కారు అనే విషయాన్ని కూడా అతను కనిపెట్టి లేట్ చేయకుండా ఆ టాక్సీని ట్రాక్ చేసి అతని టీంతో పాటు అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ జాక్ ఏమో ఆ పిల్లల్ని తీసుకుని హైవేలో చాలా దూరం వెళ్తూ ఉంటాడు. ఇంత చిన్న పిల్లలు ఇంత దూరం ఎందుకు వస్తున్నారని అతనికి చాలా డౌట్స్ వస్తాయి. అతను మీరు మీ అమ్మానాన్నకి తెలియకుండా ఇంటి నుంచి పారిపోతున్నారా ఏంటి అని క్వశ్చన్ చేస్తాడు. కానీ వాళ్ళతనికి సరైన జవాబు ఇవ్వరు, చాలా వింతగా మాట్లాడుతుంటారు. ఇదే సమయంలో సారా మనల్ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు అని తను వీళ్ళకి వెనకొస్తున్న ఒక బ్లాక్ కార్ ని చూపిస్తుంది. కానీ జాక్ వాళ్ళు మనల్ని ఫాలో చేయట్లేదు అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం ఇతను స్లో చేసి ఆ కార్ వాళ్ళను ఓవర్టేక్ చేయడానికి అలో చేస్తాడు. కానీ సడన్ గా ఆ కార్ ముందుకు వెళ్లి బ్రేక్లు వేసి రోడ్ ని అడ్డంగా బ్లాక్ చేస్తుంది. ఇంకొన్ని నల్ల కార్లు కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి వీళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాయి. వచ్చిందేమో హెన్రీ ఇంకా అతని టీం. కానీ జాక్ ఏమో వీళ్ళంతా డాన్ వుల్ఫ్ వాళ్ళ మనుషులు అని అపార్థం చేసుకుని పిల్లల్ని దెన్నెను గట్టిగా పట్టుకోమని చెప్పి కార్ని రఫ్ గా డ్రైవ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. హీరో డ్రైవింగ్ లో ఒక కిలాడి. ఆ ఏజెంట్స్ అందరూ తన కార్ని సరౌండ్ చేసినప్పుడు అతను చాలా స్కిల్ఫుల్ గా రైట్ లో గుద్ది లెఫ్ట్ తిరిగి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. వీడు టాక్సీ డ్రైవర్ అన్నారు, ఇలా డ్రైవ్ చేస్తున్నాడేంటని హెన్రీ కూడా షాక్ అవుతాడు. కానీ వాళ్ళు చేసింగ్ ని మాత్రం ఆపరు. దీంతో ఇలా అయితే పనవ్వదని సెత్ సారా దగ్గర నేను వాళ్ళని ఆపుతా అని చెప్పి తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. సెత్ తన డెన్సిటీని మ్యానిపులేట్ చేయగలడు. అతను ముందు ఒక లేజర్ లా మారి కార్ నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ సెకండ్ హై డెన్సిటీ రాయలా మారిపోతాడు. వెనకొస్తున్న కార్ అతని గుద్ది చిన్న భిన్నం అయిపోతుంది. కానీ సెత్ మాత్రం ఇంచు కూడా కదలడు. మనం సారా పవర్స్ ని కూడా చూస్తాం. తనది టెలికైనెసిస్. సింపుల్ గా చెప్పాలంటే తన వస్తువుల్ని గాల్లో లిఫ్ట్ చేయగలదు. సారా ఆ కార్ ని మళ్ళీ రివర్స్ తీసి సెత్ ని ఎక్కించుకుంటుంది. కామెడీ ఏంటంటే జాక్ ఇదేది చూడలేదు. అతను చేసింగ్ లో కార్ ప్రాబ్లం అయి రివర్స్ వెళ్ళింది అనుకుంటాడు. జాక్ కార్ దిగి హెన్రీ ఇంకా అతని టీం దగ్గర ఇంకోసారి నా వెంట పడ్డారో మీ పని అంతే అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరతాడు. దాంతో వాళ్ళేమో వీడు ఏలియన్స్ లకి హెల్ప్ చేస్తున్నాడు అనుకుని జాక్ ని కూడా అరెస్ట్ చేయాలి అని నిర్ణయిస్తారు. తర్వాత కొంచెం సేపు ట్రావెల్ చేశాక ఫైనలీ ఆ పిల్లలు డెస్టినేషన్ వచ్చేసింది, కార్ ఆపమని జాక్ దగ్గర చెప్తారు. హీరో సైడ్ లో చూస్తే అక్కడ ఎడారి మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. అదొక పాడుబడ్డ ఇల్లు. టాక్సీ మీటర్లు $700 చూపిస్తుంది. కానీ జాక్ పిల్లల కోసం డిస్కౌంట్ చేసి జస్ట్ 500 ఇవ్వమంటాడు. అయినా వాళ్ళేమో అతని మాటలు పట్టించుకోకుండా చేతిలో ఉన్న కట్ట మొత్తం జాక్ చేత పెట్టి మీ సర్వీస్ కి థ్యాంక్స్ అని చెప్పి కార్ దిగి వెళ్తారు. ఇదేంటి 500 అడిగితే 5000 ఇస్తున్నారని జాక్ ఆ మనీని రిటర్న్ చేయడం కోసం టాక్సీ దిగుతాడు. అప్పుడే వాడు చేసింగ్ వల్ల కారున్న పరిస్థితిని చూసి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఆ పాడుబడిన ఇంట్లో నుంచి ఏదో విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. హీరో ఆ పిల్లలకి ఏమైందో చూడడం కోసం అతను లోపలికి వెళ్తాడు. ఆ చోటు మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. ఒక పాయింట్ లో అతను తెలియక భయంలో పక్కనే ఉన్న సెత్ని కొట్టేస్తాడు. కానీ వాడు అస్సలే రియాక్ట్ అవ్వడు. వాళ్ళు జాక్ దగ్గర నీ సర్వీస్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చావు, రిటర్న్ వెళ్ళిపో అని చెప్తారు. అని సరిగా అదే సమయంలో వాళ్ళ చేతిలో ఉన్న మ్యాప్ డివైస్ నుంచి సౌండ్ వస్తుంది కనుక ఈ పిల్లలు అది చూపించే డైరెక్షన్ లో వెళ్తారు. జాక్ కూడా వాళ్ళ వెంటే వెళ్తాడు. అతనికి వెనకే మెటల్ సూట్ వేసుకుని ఎవరో ఒకరు నిల్చుని ఉండడం మనం చూస్తాం. కానీ దాన్ని అక్కడున్న వాళ్ళు చూడలేదు. వీళ్ళంతా ఒక ఫ్రిడ్జ్ డోర్ ని ఓపెన్ చేసుకుని దాని ద్వారా లోపలికి వెళ్తే అక్కడ ప్లేస్ అంతా ఏదో ఒక పెద్ద హైటెక్ ల్యాబ్ లా ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు, బ్లూ కలర్ లో మెరిసే పిల్లర్స్ అని ఉంటాయి. జాక్ సంగతికి వస్తే వాడికి అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అన్నట్టు చూస్తూ ఉంటాడు. సెత్ మరియు సారా వాళ్ళ మ్యాప్ ని యూజ్ చేసుకుని ఒక ఎగ్ లాంటి స్ట్రక్చర్ దగ్గరికి వెళ్తారు. ఆ డివైస్ ఈ స్పాట్ ని చేరుకున్నాక బీప్ అవుతుంది కనుక సారా తన దగ్గర ఉన్న చైన్ లో ఉన్న డాలర్ ని ఆ ఎగ్ పైన పెడుతుంది. స్కానింగ్ అయి అప్రూవ్ అయ్యాక సారా ఆ ఎగ్ లోపల చేయ వదిలి తను అందులో నుంచి ఇంకో డివైస్ ని బయటికి తీస్తుంది. ఈ డివైస్ ఏంటో మనకి ఇప్పుడు చెప్పరు. కానీ దీన్ని తీసుకోవడం కోసమే సెత్ మరియు సారా స్పేస్ షిప్ లో భూమికి వచ్చారు. సో వచ్చిన పని అయిపోయింది కనుక వాళ్ళు ఇప్పుడు రిటర్న్ వెళ్ళొచ్చు. కానీ విషయం ఏంటంటే ఈ డివైస్ కోసం వీళ్ళని ఫాలో చేసుకుని ఈ సినిమా యొక్క విలన్ కూడా ఇక్కడికి వచ్చిన్నాడు. ఇతనే ఆ విలన్. ఇతని పేరు సైఫన్. వీడొక ఇంటర్ గ్యాలక్టిక్ అసాసిన్. పిల్లలు వీరిని చూడగానే అక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళి దాక్కుంటారు. జాక్ వాళ్ళని కాపాడడం కోసం ఆలోచించకుండా ఈ విలన్ తో ఫైట్ చేస్తాడు. కానీ వీడు జాక్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. సైఫన్ సెత్ ఇంకా సారాని వెతుకుతూ తన చేతిలో ఉన్న ప్లాస్మా క్యానన్ తో ఆ చోటు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఆ ల్యాబ్ మొత్తం ఫైర్ అయిపోతుంది. ఒక పాయింట్ లో హీరో డేంజర్ లో పడ్డప్పుడు సారా అతనికి హెల్ప్ చేయడం కోసం తను తన పవర్స్ తో ఆ ఎగ్స్ అన్నిటిని విలన్ పైన కొడుతుంది. వీళ్ళ ముగ్గురు కొంచెం కూడా లేట్ చేయకుండా ఎక్స్ప్లోడ్ అవుతున్న ఆ బిల్డింగ్ నుంచి పరిగెట్టి బయటకు వచ్చి వాళ్ళ టాక్సీకి వెంటనే అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసి వెళ్తారు. అయినా వీళ్ళకి రిలాక్స్ అవ్వడానికి టైమే లేదు. సైఫన్ తన స్పేస్ షిప్ లో వస్తాడు. వీళ్ళ కార్ ని చేస్ చేస్తూ అతను లేజర్స్ తో వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. వాడి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం జాక్ ఆలోచించి దగ్గరలో ఉన్న ఒక రైల్వే టనల్ లోకి కార్ ని డ్రైవ్ చేస్తాడు. వీళ్ళ బ్యాడ్
బ్యాడ్ లక్ ఆపోజిట్ లో ఒక హై స్పీడ్ ట్రైన్ వస్తూ ఉంటుంది. వెనక సైఫన్ వస్తూ ఉంటాడు. లాస్ట్ సెకండ్ లో జాక్ యాక్సిలరేటర్ గట్టిగా తొక్కి కార్ తిప్పి జస్ట్ మిస్ లో ఎస్కేప్ అవుతాడు. ఇంకా సైఫన్ సంగతికి వస్తే వాడి షిప్ ని ట్రైన్ గుద్దిస్తుంది. ఇంకో పక్క హెన్రీ ఇంకా అతని మనుషుల్ని చూపిస్తే వాళ్ళు ఈ ఏలియన్లకి హెల్ప్ చేస్తున్న టాక్సీ డ్రైవర్ ఎవరని మన హీరో మీద ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. జాక్ ఇంతకు ముందు జైలుకి వెళ్ళొచ్చున్నాడు అని డీటెయిల్ తో పాటు అతను జస్ట్ రైల్వే ట్రాక్ లో చేసిన స్టంట్ గురించి మొత్తం తెలుసుకుంటారు. ఒక సేఫ్ అయిన స్పాట్ కి వచ్చాక హీరో సారా ఇంకా సెత్ దగ్గర అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. అందుకు సారా వాళ్ళు ఏలియన్స్ అని నిజం చెప్తుంది. కానీ వాడు నమ్మడు. ఏలియన్స్ అంతే పెద్ద తల, గ్రీన్ కలర్ స్కిన్ ఇంకా లేజర్ గన్స్ తో మమ్మల్ని మీ నాయకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి అని అడుగుతారు. కానీ మీరు మనుషుల్లా కదా ఉన్నారు అని చెప్తాడు. వీటిని మాటలతో నమ్మించలేమని సారా ప్రూవ్ చేయడం కోసం తన పవర్స్ అతనికి చూపిస్తుంది. వస్తువుల్ని గాల్లో ఎగిరించి మన బ్రెయిన్ ని 10% మాత్రమే వాడుతున్నాం, మొత్తం వాడితే ఈ పవర్స్ వస్తాయి అని చెప్తుంది. హీరో నమ్మలేకపోతాడు. అసలు ఎవరు నమ్మరు. మరోపక్క ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి హెన్రీ ఇంకా అతని మనుషులు వస్తారు. ఈ క్రాష్ లో ట్రైన్ డ్రైవర్ బ్రతికే ఉంటాడు. అతను వాళ్ళ దగ్గర జరిగింది మొత్తం చెప్తాడు. అలాగే సైఫన్ కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను తన దగ్గర ఉన్న గ్యాజెట్లని యూజ్ చేసుకుని తన సూట్ కి తగిలిన డ్యామేజెస్ ని ఫిక్స్ చేసుకుంటాడు. మళ్ళీ ఇక్కడ జాక్ ని చూపిస్తే అతను కార్ రిపేర్ చేయడం కోసం ఒక షాప్ కి వచ్చి ఉంటాడు. కానీ ఆ ఓనర్ కార్ ఉన్న పరిస్థితిని చూసి షాప్ క్లోజ్ అయిపోయిందని చెప్పి రిపేర్ చేయడానికి ఒప్పుకోడు. అప్పుడే సారా తన ఇంకో పవర్ ఏంటో చూపిస్తుంది. యాక్చువల్లీ తను మైండ్ రీడ్ చేయగలదు. ఆ ఓనర్ డబ్బు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని తను జాక్ కి చెప్తే అతను డబుల్ చేస్తాడు. కానీ ఆ ఓనర్ డబ్బుల్ని ట్రిపుల్ చేయించి డీల్ ని కుదుర్చుకుంటాడు. హ్యాపీ అయిన అంకుల్ కార్ రిపేర్ చేస్తూ ఉంటే జాక్, సెత్ ఇంకా సారా అప్పటి వరకు టైం పాస్ చేయడం కోసం దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళంతా కూర్చుని ఫుడ్ తింటూ ఉన్నప్పుడు సారా జాక్ దగ్గర ఏంటి నువ్వు మమ్మల్ని ఇక్కడే వదిలేసి బ్యాక్ డోర్ ని యూజ్ చేసుకుని పారిపోవాలనుకుంటున్నావు కదా అని అతని మైండ్ ని కరెక్ట్ గా రీచ్ చేసి చెప్తుంది. హీరో షాక్ అయి అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టావా తల్లి, ఆయన నువ్వు ఇలా భూమి మీద మైండ్ రీచ్ చేయడం చాలా తప్పు, మాకు ప్రైవసీ కావాలి, ఇలా చేయడం చాలా రూడ్ అని చెప్తాడు. అదే సమయంలో ఒక వెయిట్రెస్ వస్తుంది. ఆమె పిల్లల్ని వాష్రూమ్ కి తీసుకువెళ్తుంది. కొంతసేపట్లో హెన్రీ జాక్ కి కాల్ చేసి పిల్లల్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోమని వార్న్ చేస్తాడు. హెన్రీ ఇంకా అతని మనుషులు ఆ రెస్టారెంట్ ని ఫుల్ గా సరౌండ్ చేసేస్తారు. అయినా జాక్ వాళ్ళు చెప్పింది చేయకుండా అక్కడ ఉన్న షెరీఫ్ కి బయట కొంతమంది గన్స్ పట్టుకుని ఉన్నారు అని కంప్లైంట్ చేస్తాడు. దీంతో ఎప్పుడైతే బయట నల్ల సూట్ వేసుకున్న వాళ్ళంతా లోపలికి వస్తారో షెరీఫ్ వెళ్లి వాళ్ళని ఆపి మీరు ఎవరు అని ప్రశ్నిస్తాడు. హెన్రీ కొంచెం అరగంట్ ఈ షెరీఫ్ కి సరిగ్గా ఆన్సర్ చేయడు. దీంతో ఈ రెండు గ్రూప్స్ కి మధ్య ఒక చిన్న క్లాష్ అయినప్పుడు ఈ ఛాన్స్ యూజ్ చేసుకున్న జాక్, సెత్ ఇంకా సారా ఆ రెస్టారెంట్ వెయిట్రెస్ యొక్క సహాయంతో ఒక చిన్న ప్యాసేజ్ ని యూజ్ చేసుకుని అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ బయటికి వెళ్లే డోర్ బయట పక్క నుంచి లాక్ అయి ఉంటుంది. అప్పుడు సెత్ తన పవర్స్ ని యూజ్ చేసుకుని బయట ఉన్న లాక్ ని ఓపెన్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. హీరో ఇది చూసి ఆశ్చర్యపోతాడు. సారా తనకి సెత్ పవర్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీళ్ళంతా టైం వేస్ట్ చేయకుండా గరాజ్ కి వెళ్లి రిపేర్ అయిన కార్ కి బయలుదేరడాన్ని హెన్రీ చూసేసి అతని మనుషుల దగ్గర వాళ్ళని పట్టుకోమని ఆర్డర్ చేస్తాడు. సారా తన పవర్స్ తో వాళ్ళ కార్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది. హెన్రీ గన్ తో వాళ్ళని షూట్ చేయాలనుకున్నప్పుడు ఒక కుక్క వచ్చి అతన్ని ఆపుతుంది. వీళ్ళ కుక్కని కూడా కారు ఎక్కించుకుని తీసుకువెళ్తారు. ఎలాగో సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు. అప్పుడు సారా హీరో దగ్గర వాళ్ళను ఇంతసేపుగా చేశారు కదా, ఆ హెన్రీ ఇంకా అతని టీం వాళ్ళ బేస్ కి తమని తీసుకువెళ్ళమంటుంది. ఎందుకంటే అక్కడే వీళ్ళ స్పేస్ షిప్ ఉంది అండ్ దాన్ని యూజ్ చేసుకుని వీళ్ళు తమ హోమ్ ప్లానెట్ కి వెళ్ళగలరు. అందుకు జాక్ మీకేమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళు మనల్ని షూట్ చేసి చంపడానికి ప్రయత్నించారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఛాన్సే లేదు అని ఇతను చెప్తే అప్పుడే సారా వీళ్ళు రిటర్న్ వెళ్ళకపోతే భూమిలో ఉన్న మనుషులందరూ చనిపోతారు అని ఒక పెద్ద వార్నింగ్ ఇస్తుంది. జాక్ కి వీళ్ళు చెప్తున్నవి అర్థం కాదు. అందుకే అతను కార్ ని డైరెక్ట్ గా అతనికి ఇంతకు ముందు విజిటింగ్ కార్డ్ ఇచ్చింది కదా డాక్టర్ అలెక్స్ అనే ఆస్ట్రోఫిజిస్ట్, ఆమె కన్వెన్షన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కన్వెన్షన్ లో డాక్టర్ అలెక్స్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ యాజ్ యూజువల్ తన మాటలని ఎవరు పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి బోరు కొట్టి మధ్యలోనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడక్కడికి జాక్ ఆ 2 ఏలియన్స్ తో వస్తాడు. వాళ్ళు డాక్టర్ అలెక్స్ దగ్గర హెల్ప్ అడుగుతారు. కానీ తను వీళ్ళు ఏలియన్స్ అనే విషయాన్ని అస్సలు నమ్మదు. అప్పుడు సారా ఇంకా సెత్ వాళ్ళ పవర్స్ ని చూపిస్తారు. సారా అలెక్స్ మైండ్ రీచ్ చేసి టెలికైనెసిస్ పవర్ తో ఆ ల్యాప్టాప్ ని గాల్లో లేపి చూపిస్తుంది. దీంతో అలెక్స్ ఆశ్చర్యపోతుంది. వాళ్ళు చెప్పే స్టోరీని నమ్ముతుంది. సారా ఇంకా సెత్ ఒక డివైస్ లో హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ చేసి వాళ్ళకి ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ప్లానెట్ అంతరించిపోయే స్టేజ్ లో ఉంది. దానికి కారణం అక్కడున్న చెట్లన్నీ పోయాయి. అక్కడ ఏలియన్స్ అందరూ మనుషుల్లానే కదా ఉంటారు. సో అక్కడ సైంటిస్టులు ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న మన భూమిని స్కాన్ చేసి ఈ భూమి వాళ్ళు బ్రతకడానికి అనుకూలంగా ఉంది అనే విషయాన్ని కనిపెట్టారు. సో వాళ్ళకి ఈ భూమి కావాలి. సెత్ ఇంకా సారా యొక్క తల్లిదండ్రులు కూడా సైంటిస్టులు. కానీ వాళ్ళకు
వాళ్ళకు ఇలా వేరే ప్లానెట్ ని ఆక్రమింపు చేయడం తప్పని అనిపించి వాళ్ళు ఆ చనిపోతున్న చెట్లన్నిటిని బ్రతికించడం కోసం ఒక దారిని కనిపెట్టారు. కానీ కొందరు ఏలియన్స్ బిజినెస్ మ్యాన్ ప్రాఫిట్ కోసం వాళ్ళ ఇన్వెన్షన్ ని దాచిపెట్టి ఈ పిల్లల తల్లిదండ్రులని జైల్లో పడేశారు. సో ఇంకొన్ని రోజుల్లో ఆ ఏలియన్స్ ల మిలిటరీ భూమికి వచ్చి వార్ చేసి మొత్తం అన్నిటిని నాశనం చేయబోతున్నారు. సో వాళ్ళని ఆపాలంటే అందుకు ఈ పిల్లలు తమ తల్లిదండ్రులు చేసిన ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని వీళ్ళు ఆ ఎగ్ నుంచి తీసిన డివైస్ లో ఉంది. అండ్ అందుకే ఈ డివైస్ ని తీసుకువెళ్తే వీళ్ళ భూమి సేవ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే సైఫ్ అన్ని ఆ చెడ్డ వాళ్ళు ఈ పిల్లల్ని ఆపడం కోసమే పంపారు. విషయం ఏంటో అర్థం చేసుకున్న హీరో ఇంకా అలెక్స్ వెంటనే సెత్ ఇంకా సారాని ఆ స్పేస్ షిప్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని నిర్ణయిస్తారు. ముందుగా వీళ్ళు ఒక ఎక్స్పర్ట్ ని కలిసి ఆ ప్రాజెక్ట్ మూన్ డస్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ విచ్ మౌంటైన్స్ లో ఉన్నది అనే విషయాన్ని కనిపెడతారు. సో వెంటనే వీళ్ళ నలుగురు బయలుదేరడం కోసం బయటికి వస్తే అంతలోనే వుల్ఫ్ యొక్క రౌడీలు మళ్ళీ జాక్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. జాక్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడే అక్కడికి హెన్రీ వాళ్ళు ఇంకా సైఫన్ కూడా వస్తాడు. ఒక్కసారికి అందరూ వచ్చేసారు. సారా తన పవర్స్ తో సైఫన్ ని కొడుతుంది. తర్వాత తను అక్కడున్న ఆర్కేడ్ మిషన్స్ అన్నిటిలోనూ జాక్ పాట్ వచ్చేలా చేసి ఒక పెద్ద డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేసి జనాల మధ్యలో నుంచి అందరినీ తీసుకువెళ్తుంది. తర్వాత వీళ్ళు ఎవరికి డౌట్ రాకూడదని వీళ్ళ టాక్సీని కాకుండా ఒక ఆర్వీని తీసుకుని విచ్ మౌంటైన్స్ కి బయలుదేరతారు. చివరికి వీళ్ళు సక్సెస్ఫుల్ గా వీళ్ళ డెస్టినేషన్ అయిన ఆ బేస్ కి చేరుకుంటారు. కానీ అక్కడ బేస్ చుట్టూ హై సెక్యూరిటీతో చాలా మంది గార్డ్స్ ఉంటారు. లోపలికి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. వీళ్ళంతా నెక్స్ట్ టైం చేద్దాం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్ గా సెత్ ఇంకా సారా పైన ట్రాంకులైజర్ డాట్స్ షూట్ చేసి వాళ్ళని అన్కాన్షియస్ చేసి పట్టుకుంటారు. హెన్రీ వాళ్ళ ఆర్మీ అక్కడికి వస్తారు. హెన్రీ ఆ రెండు ఏలియన్స్ లని ల్యాబ్ కి తీసుకువెళ్లి ఎక్స్పెరిమెంట్లు స్టార్ట్ చేయమని ఆర్డర్ చేస్తాడు. అలెక్స్ వాళ్ళు వాళ్ళ ప్లానెట్ కి వెళ్ళాలి, లేదంటే అది మనకే ప్రాబ్లం అని చెప్తుంది. కానీ హెన్రీ వినిపించుకోకుండా జాక్ ఇంకా అలెక్స్ ని కూడా పట్టుకుని అతని మనుషుల దగ్గర వాళ్ళని కారులో తీసుకువెళ్ళమని చెప్తాడు. కానీ హీరో ఇలా అయితే పనవదని అలెక్స్ తో గొడవ పడుతున్నట్టు నాటకం వేసి ముందు సీట్లో ఉన్న గార్డ్స్ పైన సర్ప్రైజ్ అటాక్ చేస్తాడు. వీళ్ళు ఆ ఇద్దరు గార్డ్స్ ని కొట్టేసి కార్ ని తమ కంట్రోల్లోకి తీసుకుని అక్కడ నుంచి స్ట్రైట్ గా పిల్లల్ని సేవ్ చేయడం కోసం బయలుదేరుతారు. బేస్ లో ల్యాబ్ లోపల చూపిస్తే హెన్రీ అక్కడి రీసెర్చర్స్ దగ్గర ఆయనంత త్వరగా ఈ పిల్లల బాడీని డైసెక్ట్ చేసి వాళ్ళ బయాలజీ ఏంటో స్టడీ చేయమంటాడు. సో టైం చాలా తక్కువ ఉంది. జాక్ ఇంకా అలెక్స్ చిన్న చిన్న టనల్స్ ని యూజ్ చేసుకుని వీళ్ళు దొంగతనంగా ఆ బేస్ లోపలికి వెళ్లి ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసే టైంకి సైఫన్ కూడా ఆ బేస్ లోకి వస్తాడు. వాడు వచ్చి రాగానే డిస్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు కనుక అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ సైఫన్ తో ఫైట్ చేయడానికి వెళ్లి వాళ్ళంతా చాలా బిజీ అయిపోతారు. అసలుకి వాడిని ట్రైన్ గుద్దితేనే ఏం కాలేదు, వీళ్ళేం చేయగలరు. వీళ్ళు ఇలా డిస్ట్రాక్ట్ అయిన ఈ టైం ని యూజ్ చేసుకుని జాక్ ఇంకా అలెక్స్ వాళ్ళు కూడా రీసెర్చర్స్ లా వేషం వేసుకుని ఆ ల్యాబ్ లోకి వెళ్తారు. హీరో అసలైన సైంటిస్ట్లని కొడతాడు. అలెక్స్ సెత్ ఇంకా సారాకి మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ స్పృహ వచ్చేలా చేస్తుంది. మెలుకున్న పిల్లలతో వీళ్ళంతా కలిసి స్పేస్ షిప్ ఉన్న ప్రాంతం వైపుకు పరిగెడతారు. ఇదే వాళ్ళ స్పేస్ షిప్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని స్టార్ట్ చేసి బయలుదేరే లోపే అక్కడికి హెన్రీ ఇంకా అతని మనుషులు వచ్చి గన్స్ తో వీళ్ళపైన ఓపెన్ ఫైర్ చేస్తారు. అప్పుడు సెత్ అతని పవర్స్ తో అందరి బాడీస్ ని హై డెన్సిటీగా మార్చేస్తాడు. దీనివల్ల బుల్లెట్స్ అన్ని వాళ్ళ బాడీస్ కి తగిలి అలా కింద పడిపోతాయి. సైఫన్ వీళ్ళని వెతుకుతూ గోడల్ని పగలగొట్టుకుని వస్తాడు. వెంటనే మన హీరోస్ నలుగురు షిప్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసి దాంతో వీళ్ళని గట్టిగా గుద్దేసి ఆ బేస్ యొక్క గేట్స్ అన్ని క్లోజ్ అయ్యే లోపు జస్ట్ మిస్ లో వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ సెలబ్రేట్ చేయడానికి టైం లేదు. ఆ సైఫన్ ఎలా వచ్చాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ వాడు వీళ్ళ షిప్ లోనే ఉన్నాడు. జాక్ ఇంకా సైఫన్ ఫైట్ చేసుకుంటారు. హీరో ఫైట్ లో విల్లన్ యొక్క మాస్క్ తీసేస్తాడు. సర్ప్రైజింగ్లీ వాడు మనిషిలా కాకుండా ఒక ప్రిడేటర్ లా చాలా డిఫరెంట్ గా ఉంటాడు. సెత్ కూడా జాక్ కి ఫైట్ లో హెల్ప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి టీం వర్క్ చేసి ఆ విల్లన్ ని షిప్ యొక్క ఎగ్జాస్ట్ లో తోసేసి ఇంజిన్ కి బూస్ట్ ఇచ్చి అతన్ని కాల్చి చంపేస్తారు. ఇలా ఫైనల్లీ ఆ ఇంటర్ గెలాక్టిక్ ఏలియన్ అసాసిన్ పని అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోయింది. చివరిగా సెత్ ఇంకా సారా జాక్ ఇంకా అలెక్స్ కి ఒక కమ్యూనికేషన్ డివైస్ ఇచ్చి దీంతో మీరు ఎప్పుడైనా మాతో కమ్యూనికేట్ అవ్వగలరు, అలాగే మీరు ఇప్పటి వరకు మాకు చేసిన హెల్ప్ అన్నిటికీ థ్యాంక్స్, మేము మిమ్మల్ని మిస్ అవుతాం అని ఒక ఎమోషనల్ గుడ్ బై చెప్తారు. తర్వాత రెండు ఏలియన్స్ వాళ్ళ స్పేస్ షిప్ లో ఆ ప్లానెట్ కి వెళ్ళిపోతారు. అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. జాక్ ఇంకా అలెక్స్ జరిగిందంతా ఒక స్టోరీలా రాసి రేస్ టు విచ్ మౌంటైన్ అనే ఒక బుక్ ని రిలీజ్ చేసి వాళ్ళు ఫేమస్ అయిన ఆథర్స్ అయిపోతారు. ఇలా మన హీరో అతని టాక్సీ ఉద్యోగం వదిలేసి ఒక మంచి కార్ కొంటాడు. చివరికి సెత్ ఇంకా సారా దగ్గర నుంచి ఆ డివైస్ లో వీళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది. సో ఇలా వీళ్ళు వాళ్ళతో టచ్ లో ఉన్నట్టు చూపించి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ తో ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫేవరెట్ సూపర్ పవర్ లేదా సూపర్ హీరో ఫిల్మ్ ఏంటో అది కూడా కింద కమెంట్ చేయండి. సో ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.